హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో కొండవీడు వాగు పైన నిర్మాణం చేస్తున్నటువంటి E3 సీడ్ యాక్సిస్ రోడ్డు ఎక్కడైతే కొండవీడు వాగుని క్రాస్ అవుతుందో అక్కడ ఒక స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం అయితే చేస్తూ ఉన్నారండి. దీనిని బకింగ్హామ్ కెనాల్ పైన నిర్మిస్తున్నటువంటి స్టీల్ బ్రిడ్జికి కనెక్టివిటీ బ్రిడ్జిగా కూడా దీనిని పిలుస్తూ ఉంటారు. అయితే ఈరోజు మనం ఈ బ్రిడ్జి దగ్గర ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అప్డేట్ ఏంటో ఈ వీడియోలో మనం క్లియర్గా చూద్దామండి. అయితే ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ కొండవీడు వాగు స్టీల్ బ్రిడ్జ్ పైన మనం చాలా వీడియోలు అయితే చేసుకోవడం జరిగింది. అయితే వీడియో చేసినప్పుడు కామెంట్ రూపంలో చాలామంది అడుగుతూ ఉండేవారు, ఏంటండి సింగిల్ లైనే నిర్మాణం చేశారు, ఇది డబల్ లైన్ కదా, సింగిల్ లైన్ బ్రిడ్జ్ మాత్రమే నిర్మాణం చేశారు ఏంటి, రెండో లైన్ లేదా అని మనల్ని అయితే చాలామంది అడిగారండి. అయితే వాటన్నిటికీ ఇప్పుడైతే మనం క్లియర్గా సమాధానం చెప్పబోతున్నాం, ఆన్సర్ ఇవ్వబోతున్నామండి. ఇక్కడ మనం చూసినట్లయితే క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ పైలింగ్ వర్క్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మనం చూడవచ్చు ఈ పిల్లర్ రిగ్ ఏదైతే ఉందో రెండు ఉన్నాయి కదా, ఇవి పైలింగ్ వర్క్స్ అయితే చేస్తూ ఉన్నాయి. ఒకవైపునేమో లెఫ్ట్ సైడ్నేమో బ్రిడ్జ్ నిర్మాణం, ఐరన్ గడ్డర్లు కూడా నిర్మాణం చేసినటువంటి పరిస్థితిని అయితే మనం చూడవచ్చు. అంటే ఏంటంటే ఇక్కడ వివరంగా చెప్పే విషయం ఏంటంటే, మొట్టమొదటగా ఏదైతే లెఫ్ట్ లైన్ నిర్మాణం అంతా కూడా పిల్లర్ వర్క్ అంతా కంప్లీట్ చేశారు. అదేవిధంగా గడ్డర్ వర్క్ కూడా చాలా వరకు కంప్లీట్ చేశారు. డక్ షీట్ల నిర్మాణం కూడా జరుగుతూ ఉంది ఈ గడ్డర్ల పైన. ఇదంతా కూడా దాదాపు ముగింపు దశకి వచ్చినది కాబట్టి రెండో లైన్కి సంబంధించి ఇక్కడ పైలింగ్ వర్క్స్ అయితే మొదలు పెట్టారు. ఈ రిగ్స్ ఇవన్నీ మనం చూడొచ్చు. అంటే ఇక్కడ క్లారిటీగా ఏంటంటే, లెఫ్ట్ లైన్ నిర్మాణం పూర్తి చేసిన తరువాత ఇక్కడైతే రైట్ లైన్ నిర్మాణానికి సంబంధించి పనులైతే మొదలయ్యాయి. అంటే లెఫ్ట్ లైన్ ఇంకా పూర్తిగా ఏమీ పూర్తి అవ్వలేదు. గడ్డర్ లాంచింగ్ అంతా కూడా దాదాపుగా కంప్లీట్ అవుతూ ఉంది. ఇంచుమించు ఇంకొక వారం 10 రోజుల్లో ఇక్కడ ఈ గడ్డరింగ్ వర్క్ అంతా కూడా పూర్తవుతుందండి. చూడొచ్చు, నిర్మాణం పూర్తయిపోయినటువంటి ఈ గడ్డర్ల పైన డక్ షీట్లు కూడా నిర్మాణం చేశారు.